నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న నమ్మకం ఉంటే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుణ్ణి ముఖ్యమంత్రి చేయాలని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్. రిజర్వేషన్లు ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ధ్వజం. రైతు సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం. అద్భుత పథకాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్మన్ విఠలరావు వెల్లడి. కలకలం రేపిన రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన. 15 రోజుల క్రితం జరిగిన ఘటనను వక్రీకరించారని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఆరోపణ. వీడియో వైరల్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వ ధాన్యం కేంద్రంలోనే కొనుగోలు చేయాలని రైతు కూలీ సంఘం డిమాండ్. కేంద్రంలో అవకతవకలు జరిగితే సహించేది లేదని రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ హెచ్చరిక. ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధుల డుమ్మ. మొక్కుబడిగా సమావేశమై పలు తీర్మానాలు చేసిన సభ్యులు. వడ్డేపల్లి అంగన్వాడీ కేంద్రానికి తక్షణమే భగీరథ నీరు సరఫరా చేయాలని ఎంపీపీ శ్రీనివాస్ ఆదేశం. బోధన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండగ వాతావరణం. 2,33,00,000 విలువ చేసే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా వెల్లడి. రైతు సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థానంలో నిలిచిందని జడ్పీ చైర్మన్ విఠలరావు అన్నారు. అద్భుత పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నదాతలకు అండగా నిలుస్తున్నారని ఆయన వెల్లడించారు. మాక్లూరు మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ విఠలరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని తూకం వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు పండించే పంటలను కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తోందని తెలిపారు. దళారులకు విక్రయించి రైతులు మోసపోవద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మద్దతు ధరలు అందిస్తూ కేవలం 15 రోజుల్లోగా రైతుల బ్యాంకు ఖాతాలో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నారని తెలిపారు. వడ్లను బాగా ఆరబెట్టి 17% తేమ ఉండేలా చూసుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2,060 రూపాయలు, బి గ్రేడ్ రకానికి 2,040 రూపాయల మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని జడ్పీ చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గోపులక్ష్మి, ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, మాజీ చైర్మన్ రమణారావు, వైస్ చైర్మన్ కళ్యాణి రమేష్, సొసైటీ డైరెక్టర్లు జిట్టా గంగాధర్, మూట కాశీనాథ్, బీఆర్ఎస్ నాయకులు కోకా హైమద్, దర్గాల సాయిలు, తాజుద్దీన్, శేఖర్ రావు తదితరులు పాల్గొన్నారు. మన జిల్లాలో కనీసం 467 కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మన మండలంలో సుమారుగా ఇంకా క్లారిటీ రాలే 30 వరకు. ఐకేపీ కానీ, ఐటీసీఎంఎస్ కానీ, ప్యాక్ ద్వారా కానీ. అట్లాగే టోటలు మన జిల్లాలో సుమారుగా 4 లక్షల ఎకరాల్లో పంట పండుతూ ఉన్నది. 11 లక్షల మెట్రిక్ టన్స్ పంట పండుతుంది ఇక్కడ ఈ జిల్లాలో. మన మండల్లో 24,250 ఎకరాల పంట
అయితే అది సుమారుగా ఒక 62,000 చిల్లర మెట్రిక్ టన్స్ మనం ఇస్తాం మన దగ్గర నుంచి. ఎందుకంటే హయ్యెస్ట్ క్రాప్ వస్తుంది ఇప్పుడు మన దగ్గర, మన స్టేట్ నుంచే. గతంలో చెప్పుకున్నాం పంజాబ్ హయ్యెస్ట్ క్రాప్ వస్తుంది. మనం రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, అసలు భారతదేశానికే సప్లై చేసేటంత మన దగ్గర శక్తి మనం పండిస్తూ ఉన్నాం. ఎందుకంత వస్తుంది ఒకసారి గ్రహించాలి రైతులంతా. కేసీఆర్ ఒక రైతుగా రైతుకు ఏమేం ఫెసిలిటీస్ కావాలి, రైతు బంధు కానీ, ఎకరానికి సంవత్సరానికి 10,000 కానీ, రైతులకు ఉచిత కరెంట్ 24 గంటలు కానీ, రైతులకు కాళేశ్వరం వాటర్ కానీ, రైతులకు రైతు బీమా కానీ, ఇవన్నీ కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి రైతులు మరి మంచి పంట పండిస్తూ ఉన్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉంటే కేసీఆర్ సీఎం పదవికి వారం రోజుల్లోగా రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రి చేయాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అల్టిమేటం జారీ చేశారు. ఆకాశమంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని చూపి రిజర్వేషన్లు ఎత్తివేయాలని చూస్తున్నారని, దళితులను పాతాళానికి తొక్కాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. నిజామాబాద్ నగరానికి విచ్చేసిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకుడు, జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆ సంఘం జిల్లా నాయకులతో కలిసి స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో సీఎం కేసీఆర్ ఉపన్యసించిన తీరును తప్పుపట్టారు. డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించడంతో మీ జన్మ ధన్యమైతే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని, లేదంటే తల నరుక్కుంటానని చెప్పి దళితులను మోసం చేయటం ఏమవుతోందని ప్రశ్నించారు. కేసీఆర్ దళితులకు ప్రధాన శత్రువు. ఇందులో రెండో మాటకు తావులేదని తేల్చి చెప్పారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతుకుతోందని, కానీ కేసీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అవసరం లేదని మాట్లాడిన విషయాన్ని దళితులు, తాడిత పీడిత ప్రజలు మర్చిపోవద్దని కోరారు. కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తోందని కేసీఆర్ చెబుతున్నారని, ఒకవేళ అదే జరిగితే తెలంగాణ ముఖ్యమంత్రిగా నీ కొడుకును పెడతారా లేక దళితునికి అవకాశం ఇస్తారా అని ప్రశ్నించారు. దళితుడిని సీఎం చేయకపోతే నీ మీద, నీ పాలన మీద మేము సునామీగా విరుచుకుపడతామని హెచ్చరించారు. వారం రోజుల్లోగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు శ్రీకారం చుడతామని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ నాయకుడు మణికొల్ల గంగాధర్, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ గంధమాల నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు మైలారం బాలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 20% జనాభా గల దళిత సమాజం కేసీఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకోవద్దని, కేసీఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకుంటే నష్టపోయేది, మోసపోయేది, అనగదొక్కబడేది కూడా దళిత సమాజమేననే విషయం కూడా తెలియజేస్తున్నా. కేసీఆర్ పన్నిన ఉచ్చులో చిక్కుకుంటే నష్టపోయేది, మోసపోయేది, అనగదొక్కబడేది కూడా దళిత సమాజమేననే విషయం కూడా గుర్తు చేస్తున్నా. ఈ విషయం సామాన్య దళిత ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత దళిత సమాజం నుంచి ఎదిగిన విద్యావంతులు, మేధావుల మీద ప్రథమ బాధ్యత ఉన్నదని గుర్తు చేస్తున్నా. ఈ విషయం దళిత సమాజానికి తెలియచెప్పాల్సిన బాధ్యత దళిత ఉన్నత విద్యావంతులు, మేధావుల మీద ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. కేసీఆర్ను గద్దెదించనంత వరకు, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ను గద్దెదించనంత వరకు దళిత సమాజం ఖచ్చితంగా ఒక శబ్దం చేసి గద్దెదించేంత వరకు పోరాటం చేయాల్సిన బాధ్యత దళిత సమాజం మీదనే ఉన్నదనే విషయం కూడా గుర్తు చేస్తున్నా. గత నెలాఖరులో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పేషెంట్ను బాధిత కుటుంబీకులు కాళ్లతో లాగుతూ తీసుకెళ్లిన దృశ్యాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ సంఘటనను తాజాగా వైరల్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ విచారం వ్యక్తం చేశారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నడవలేని స్థితిలో ఉన్న ఓ పేషెంట్ను వార్డులోకి తరలించేందుకు కనీసం స్ట్రెచ్చర్ అందుబాటులో లేకపోవడంతో బాధిత కుటుంబీకులు ఆ రోగి కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్లిన సంఘటన సోషల్ మీడియాలో ఆలస్యంగా హల్చలైంది.
ఈ ఘటన అందరినీ కలతకు గురిచేసింది. అయితే జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఈ సంఘటనపై స్పందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. పేషెంట్ను లాక్కుని వెళుతున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం చాలా బాధాకరమని అన్నారు. గత నెల 31న రోగిని హాస్పిటల్కు తీసుకురాగా మద్యపానం తీసుకుని ఉన్నట్టు వైద్యులు గుర్తించారని తెలిపారు. సైక్రాయిస్టును కలవాలని సూచించగా క్యాజువాలిటీ నుంచి వెయిటింగ్ హాల్ ఏరియాలో పేషెంట్ను కేర్ బాయ్ కూర్చోబెట్టినట్లు చెప్పారు. పేషెంట్ను ఈడ్చుకెళ్లింది ఆసుపత్రి సిబ్బంది కాదని, హాస్పిటల్లో వీల్ చైర్స్కు కానీ స్ట్రెచ్చర్స్కు కానీ కొరత లేదని వివరణ ఇచ్చారు. ఒక్కో విభాగానికి సంబంధించి వీల్ చైర్స్, స్ట్రెచ్చర్స్ ఆయా రంగుల్లో ఏర్పాటు చేశామని, 15 రోజుల క్రిందట సంఘటన జరిగితే ఇప్పుడు వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. సీసీ కెమెరాల ఫుటేజ్ బయటకు తీశామని, పేషెంట్ హన్మాళ్లు బోధన్ మండల పరిధిలోని ఆచన్పల్లి వాసిగా గుర్తించామని, వీడియో వైరల్ చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. 10 సెకండ్ల వీడియోను ఉద్దేశపూర్వకంగా వైరల్ చేశారని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని డాక్టర్ ప్రతిమారాజ్ వెల్లడించారు. తను కూర్చుంటున్నాడు, మీరు చూడొచ్చు. చాలామంది అతను చనిపోయిన అతన్ని డ్రాగ్ చేస్తున్నాడు అని చెప్పి కూడా వైరల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. కానీ ఇతను చనిపోవడం కానీ ఏమీ లేదు, చక్కగా కూర్చుంటున్నాడు. వారు డిసైడ్ చేసుకోవడానికి వాళ్ళు అక్కడ కూర్చున్నారు, అండ్ వారితో పాటు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అండ్ మన హాస్పిటల్ అతను ఎంత జాగ్రత్తగా, అతను పేషెంట్ ఎంత వెయిట్ ఉన్నా కానీ ఈ అబ్బాయి ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నాడు. మీరు ఇది కూడా డైరెక్ట్గా చూడొచ్చు, క్లారిటీగా చూడొచ్చు. ఇది 10 నిమిషాల ముందు జరిగినప్పుడు హాస్పిటల్లో వీల్ చైర్స్ లేవు, సిబ్బంది లేరు అని వాళ్ళు అంత డ్రాస్టిక్గా 10 నిమిషాల్లోనే డ్రాగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆల్రెడీ మీరు అతనితో మాట్లాడచ్చు, అతను అక్కడ కూర్చోబెట్టి ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి అని చెప్పి కూడా వెళ్ళడం జరిగింది. ఇంకా అంతకు చేసిన తర్వాత కూడా తీసిన అతను కూడా 10 నిమిషాల్లో మాయమవ్వడం, ఆ వీడియో కూడా 10 సెకండ్సే ఉండడం, ఇవన్నీ కొంచెం మేబీ కొంతమంది తొందరగా వైరల్ చేసి తొందరగా పేరు తెచ్చుకోవాలని కొంతమంది ఉంటారు. మేబీ అందులో ఏమైనా అయి ఉండొచ్చు. అయినా మేము లెట్స్ నాట్ గోయింగ్ టు టేక్ ఇది నెగిటివ్గా మేము అనుకోవట్లేదు. దీన్ని కరెక్షన్ మాది, ఏమైనా తప్పు ఉంటే డెఫినెట్లీ కరెక్షన్ చేసుకుంటాము. అండ్ ఆల్వేస్ మీరు ఏదన్నా ఇష్యూ ఉంటే మా దృష్టికి తేవచ్చు. అండ్ వీ విల్ పుట్ ఆల్ ఎఫర్ట్స్ టు కరెక్ట్ ద లాక్యూనే ఇన్ ద హాస్పిటల్. పేషెంట్ ఆ టైంతో మ్యాచ్ చేసాం మేము, ఆ టైం మ్యాచ్ చేసాం ఈ వీడియోతో ఆ కలర్ డ్రెస్ అవి మ్యాచ్ చేసినప్పుడు మాకు హనుమాన్లు అనే పేరు ఒకటి కోఆర్డినేట్ అయింది. కానీ ఆ కోఆర్డినేట్ అయిన అతని దగ్గర ఫోన్ నెంబర్ లేదు. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, చాలామంది పేషెంట్స్ ఫోన్ నెంబర్ ఇవ్వడానికి ఇష్టపడరు. అండ్ ఫోన్ నెంబరు అడుగుతున్నట్టయితే మేము రిజిస్ట్రేషన్ టైంలో ఫోన్ నెంబర్ అడుగుతుంటే వాళ్ళు దాన్ని పర్సనల్గా కూడా తీసుకొని మా ఫోన్ నెంబర్ మీకెందుకు, మేము వచ్చి చూపించుకొని వెళ్తున్నప్పుడు అని క్వశ్చన్ చేయడం కూడా జరుగుతుంది. బోధన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం జనసందోహంతో దర్శనమిచ్చింది. ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా 2,33,29,000 విలువ చేసే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయగా లబ్ధిదారుల ముఖాల్లో నవ్వులు విరబూశాయి. బోధన్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బోధన్, నవీపేట్, రెంటల్ మండలాలతో పాటు బోధన్ టౌన్కు సంబంధించిన లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. కళ్యాణలక్ష్మి చెక్కులు 159 మందికి, షాదీ ముబారక్ చెక్కులు 74 మందికి పంపిణీ చేశారు. మొత్తంగా 233 మందికి 2,33,25,928 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేయగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని అన్నారు. కేసీఆర్కు పేదల మేలు చేకూర్చే ఎన్నో పథకాలు అమలు చేస్తూ పేదల పక్షపాతిగా ముద్ర వేసుకున్నారని చెప్పారు. అందరికీ నమస్తే. ఈరోజు బోధన్ కాన్స్టిట్యున్సీలో టౌన్లో స్పెషల్
షాదీ ముబారక్ ఇంకా కళ్యాణి లక్ష్మి ఇస్తున్నారు మా టోటల్ 150 కళ్యాణి లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తున్నాం ఇప్పుడు అయితే మీరు అందరికీ ఇది इच्छित वालों को मेरे अंदर हाथ उठा के दुआ देना उनको और कौन दे रहे आप लोगों को अच्छी तरह से मालूम है कौन सी गवर्नमेंट के बाद ये पैसा और ये सहूलत अपने को मिल रही इंत मंची ఇంకా ముందు ఎవరు చూసుకోలేదు మా తెలంగాణ వచ్చిన తర్వాత మనకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఇంకా చాలా స్కీమ్స్ ఉంది అమ్మా మీకు కూడా అది गुर्तु मीको गुड़ा आप लोगों को भी याद है आप लोगों को भी मालूम है क्या दे रहे क्या नहीं दे रहे हमारे सीएम केसीआर साहब बोल के तो आप सबसे मैं रिक्वेस्ट कर रही हूँ गुजारिश कर रही हूँ कि ये सब चीज़ें जो कर रहे हमारे सीएम साहब वो भूलिए मत आप लोग वो ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశాన్ని ఇటు ప్రజాప్రతినిధులు అటు అధికారులు లైట్ తీసుకున్నారు. కోరంకు సరిపడా సభ్యులు హాజరు కాగా మొక్కుబడిగా సమావేశాన్ని కొనసాగించారు. గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాలని తీర్మానాలు చేశారు. ఎడపల్లి మండలంలో సర్వసభ్య సమావేశం శనివారం ఎంపీపీ కె శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మండలంలోని 80% మంది సర్పంచులు గైర్హాజరయ్యారు. సమావేశానికి హాజరు కావాల్సిన వివిధ శాఖలకు చెందిన అధికారులు రాకుండా తమ సిబ్బందిని పంపారు. మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులైన ఎంపీటీసీలు సైతం కోరంకు సరిపడా హాజరయ్యారు. మండలంలో 3 సింగిల్ విండో చైర్మన్లు ఉండగా ఒక్క సింగిల్ విండో చైర్మన్ మాత్రమే సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. మండల సర్వసభ్య సమావేశంపై ప్రజాప్రతినిధులు అధికారులు ఆసక్తి చూపకపోవడంతో మండల సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా కొనసాగింది. ఫార్మాలిటీ ప్రకారం సమావేశం నిర్వహించి మమ అనిపించారు. ఈ సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు తీర్మానాలు చేశారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే హెచ్ఓ రాములు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వటం లేదని సభ్యులు ఆరోపించారు. ఎడపల్లి నుండి బదిలీ చేయాలని కోరుతూ సభ్యులు తీర్మానం చేశారు. కుర్నాపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యా వాలంటీర్ల కోసం జీతాలు ఇవ్వటానికి ప్రతి విద్యార్థి నుండి 100 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని గ్రామ ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఎంఈఓ రామారావు వివరణ ఇచ్చారు. పాఠశాలకు వెళ్లి విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మండలంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల పనితీరు సక్రమంగా లేదని, ఇష్టానుసారంగా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కొనసాగుతోందని, సూపర్వైజర్ పర్యవేక్షణ కరువైందని ఎంపీపీ కె శ్రీనివాస్ ఐసీడీఎస్ సూపర్వైజర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన సూపర్వైజర్ వినోద అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సక్రమంగా నిర్వహించేలా తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మండలంలోని కుర్నాపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వడ్డెర కాలనీకి మిషన్ భగీరథ నీటి సౌకర్యం లేదని, నల్లాల కనెక్షన్ ఇవ్వటంలో మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ రామరెడ్డి మిషన్ భగీరథ అధికారులపై మండిపడ్డారు. మండలంలోని వడ్లపల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రానికి మిషన్ భగీరథ ద్వారా సౌకర్యం లేదని, త్రాగునీటి నల్లా కోసం గ్రామ పంచాయతీ పైప్ లైన్ నుండి అంగన్వాడీ కేంద్రం వరకు అంగన్వాడీ టీచర్ ఆయాలు ఇరువురు కలిసి పైప్ లైన్ కోసం గుంతని తవ్వుకొని నల్లా కనెక్షన్ తీసుకున్నారని, ఈ అంగన్వాడీ కేంద్రానికి నల్లా కనెక్షన్ ఇవ్వటంలో మిషన్ భగీరథ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జెడ్పీటీసీ రజితా యాదవ్ మండిపడ్డారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ గోపాలకృష్ణ, తహసీల్దార్ ఆకుల శేఖర్, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, వ్యవసాయ శాఖ అధికారి సిద్దిరాములు, ఎంఈఓ రామారావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు రాములు అనే వ్యక్తి ప్రభుత్వం అనుసంధానంగా పనిచేస్తున్నారు. మీ వ్యక్తిత్వం ఏమైనా ప్రైవసీ ఉందా? మేడం మీకు ఎప్పుడు ఫోన్ చేశాను మేడం? అయితే మన అందరి నాకు చెప్పంటే మేడం నేను అడిగేది మీకు అర్థమైంది. చెప్పంటే నువ్వు మేడం చెప్తాను ప్రజాపంచాయతీ ఏమి ఇస్తలేవు. సరే ఇప్పుడు నాకు ఒక్కటి చెప్పలేదా? వాళ్ళందరూ చెప్పలేదు. ఎవరు చెప్పాలి? ఎందుకు చెప్పవు? అది వాళ్ళకు ఉంది. వివరాలు వాళ్ళే
సార్ ఈసారి మొత్తం పోయి ఆయన షెడ్యూల్ చేసుకొని పోతే ఈయన ఇష్టం వచ్చినట్టు ఈయనకేమవుతుంది మన విజ్ఞత వల్ల చెప్పే విధానంలో చెప్పాలి. గవర్నమెంట్ ప్రభుత్వ ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి సర్పంచ్ పోవడానికి డిస్కస్ చేస్తారు. అందరికీ చెప్పాలి. రైతులు వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించి లాభాల బాట పట్టాలని ఎడపల్లి ఎంపీపీ శ్రీనివాస్ అన్నారు. నిబంధనల మేరకు తాలు తర్రా లేకుండా చూసుకొని 17% తేమ ఉండేలా జాగ్రత్త పడాలని ఆయన రైతులకు సూచించారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మన్ మిద్దె నరేందర్ అధ్యక్షతన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కొండంగల శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లయితే 2 రకాల లాభాలున్నాయని చెప్పారు. 1, రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తోందని, 2వది ధాన్యం తూకంలో ఎలాంటి తేడాలుండవని చెప్పారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి 2060 రూపాయలు, సాధారణ రకానికి 2040 రూపాయల మద్దతు ధరలు ప్రకటించిందని అన్నారు. రైతులు ధాన్యాన్ని బయట దళారులకు అమ్మి మోసపోకూడదని రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, ఆర్ఏ ప్రభు, మండల వ్యవసాయ శాఖ అధికారి సప్తగిరి, స్థానిక సర్పంచ్ పొట్టోళ్ల సాయిలు, సెక్రటరీ గంగారెడ్డి, సిబ్బంది, నర్సయ్య, గ్రామ రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 3 సొసైటీ పరిధిలో కూడా టాటాలు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఈరోజు జాన్కంపేట్ సొసైటీ పరిధిలో టాటా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ప్రతి పంటకు కూడా యాసంగి పంటకు కూడా ప్రతి పంటకు లాగానే ఈరోజు ఇక్కడ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మా శశిలన్న ఎమ్మెల్యే గారు యుద్ధప్రాతిపదికంగా ఈ కాన్స్టిట్యూంట్లో ఇప్పుడు మండలంలో పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు ఓపెనింగ్ చేసి ప్రతి ఒక్క రైతు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి కిలో కూడా కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రైతుల సొసైటీ పరిధిలో సొసైటీ చైర్మన్లకు గవర్నమెంట్ అధికారులకు ఆదేశించడం జరిగింది. ప్రతి రైతు అధైర్యపడకుండా ప్రతి ఒక్కరు ఈ వానాకాలం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎండాకాలంలో రాళ్ల వానలు పడుతున్నాయి, వాతావరణాన్ని చూసుకొని పంటలు పూత కోసుకొని మరి నాణ్యమైన వాటిని ఈ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ధరల పాలు కాకుండా సరైన గిట్టుబాటు ధర 2060 రూపాయలు, 2040 రూపాయలు ఏ ధాన్యాన్ని తీసుకొచ్చి సరైన ధర తీసుకోవాల్సిందిగా తెలియపరుస్తూ ప్రతి ఒక్క రైతు కూడా సమన్వయం పాటించి ఓపికతోటి కొనుగోలు కేంద్రాన్ని. అంగన్వాడీ కేంద్రానికి 6 నెలలుగా మిషన్ భగీరథ నీరు ఇవ్వకపోవడంతో విసుగు చెందిన అంగన్వాడీ టీచర్, ఆయాలు కలిసి స్వయంగా పైప్ లైన్ కోసం గుంతను తవ్వుకున్న సంఘటన ఎడపల్లి మండలంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. ఎడపల్లి మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రానికి గడిచిన 6 మాసాలుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. దీంతో చిన్నారులకు, గర్భిణీలకు అసౌకర్యంగా మారింది. దీనికి తోడు అంగన్వాడీ కేంద్రానికి ప్రక్కనే ఉన్న బోర్ మోటార్ను 6 నెలల క్రితమే తొలగించడంతో అంగన్వాడీకి త్రాగునీటి ఇబ్బందులు ఎదురయ్యాయి. పలుసార్లు గ్రామ సర్పంచ్కు, కార్యదర్శికి మొరపెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 3 నెలల క్రితం కేంద్రానికి వెళ్లిన ఎంపీడీఓ గోపాలకృష్ణ తక్షణమే భగీరథ కనెక్షన్ ఇవ్వాలని కార్యదర్శి రామ్ రెడ్డిని ఆదేశించారు. నెల రోజుల క్రితం ఎంపీఓ సుభాష్ చంద్రబోస్ ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ కార్యదర్శికి సూచించారు. అయినప్పటికీ నేడు రేపు అంటూ కార్యదర్శి పట్టించుకోలేదు. దీనితో విసుగు చెందిన అంగన్వాడీ టీచర్ దేవకుమారి, ఆయమ్మ లక్ష్మి పలుగు పారా పట్టుకుని శనివారం స్వయంగా రంగంలోకి దిగి కాలువ తీశారు. ఈ సంఘటన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కాగా జడ్పీ ఉపాధ్యక్షులు రజితా యాదవ్, ఎంపీడీఓ గోపాలకృష్ణ త్రాగునీటి కనెక్షన్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్ దేవకుమారి, ఆయా లక్ష్మి కృషిని పలువురు అభినందించారు. 9 ఏళ్లలో బీసీలను అన్ని రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం అణిచివేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఇంటింటికి తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నామని ఆయన అన్నారు.
నగరంలోని 36వ డివిజన్ హమల్వాడిలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో వీధి వీధికి ఓబీసీ ఇంటింటికి బీజేపీ కార్యక్రమం స్థానిక కార్పొరేటర్ మాస్టర్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీలను అణిచివేయడంతో పాటు ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేదని అన్నారు. ఓబీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ పాలన పూర్తిగా అవినీతిమయంగా మారిందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను సీఎం కేసీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు సైతం బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారు ఓబీసీ అధ్యక్షులుగా ఉండి దేశంలో వెనుకబడిన వర్గాలన్నీ ఏ రాష్ట్రాల్లో అణచివేతకు గురవుతున్నారు, భారతీయ జనతా పార్టీ ఏ రకంగా చేయూతనిస్తుంది బీసీలకు అనే విషయాన్ని ఇంటింటికి చేర్చడానికి గ్రామ గ్రామాన ఓబీసీ, వీధి వీధిన ఓబీసీ, ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమము ఏప్రిల్ 6వ తారీఖు నుంచి, అంటే ఏప్రిల్ 6వ తారీఖు స్థాపనా దివస్, అదేవిధంగా ఈరోజు 14th ఏప్రిల్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ 6 నుంచి 14 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి పిలుపివ్వడం జరిగింది. ఆ పిలుపు ప్రకారము నిజామాబాద్ జిల్లాలో మా నిజామాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ఓబీసీ, ఇంటింటికి బీజేపీ, వీధి వీధికి ఓబీసీ, ఇంటింటికి బీజేపీ అనే కార్యక్రమము జయప్రదంగా ఈరోజు వరకు చేయడం జరిగింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
వెల్కమ్ బ్యాక్. అగ్నిమాపక శాఖ వారోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అగ్ని ప్రమాదాల నివారణకై చేపడుతున్న విన్యాసాలు ప్రజలను ఆకర్షించాయి. తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా నగరంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 నుంచి మొదలైన ఈ కార్యక్రమాలు 20వ తేదీ వరకు కొనసాగనున్నాయి. జనసమర్థ ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ అధికారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం రైల్వే స్టేషన్, బస్టాండ్, బైపాస్ రోడ్డులో గల రిలయన్స్ స్మార్ట్ వద్ద అగ్నిమాపక విన్యాసాలు చేశారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నర్సింగ్రావు మాట్లాడుతూ ఆర్టీసీ డిపో మేనేజర్ ఆనంద్, తోటి సిబ్బంది, రైల్వే స్టేషన్లో రైల్వే సిబ్బంది, రిలయన్స్ స్మార్ట్ సిబ్బంది సహకారంతో అగ్నిమాపక విన్యాసాలు చేపట్టామని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహించాలని, నాణ్యమైన వైరింగ్ చేయించుకోవాలని సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా 2వ రోజు మేము రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ మరియు ఈ యొక్క రిలయన్స్ షాపింగ్ మాల్లో మేము అవేర్నెస్ ప్రోగ్రాం ఇవ్వబడింది. ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంకు మరియు మంచి స్పందన కనిపించింది. ఈ ఫైర్స్ గురించి వాట్ ఈజ్ వాట్ అన్నది వాళ్ళకు క్లుప్తంగా తెలియడం జరిగింది. ఇదే స్ఫూర్తితోని మేము ఇంకా 20 తారీఖు వరకు కొన్ని కార్యక్రమం చేసేటున్నాయి కనుక డిఫరెంట్ ప్లేస్లలో రేపు హాస్పిటల్, ఎల్లుండి షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, ఇవన్నీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2వ రోజు సందర్భంగా ఈ రిలయన్స్ షాపింగ్ మాల్ యాజమాన్యం వారి ఒక ఫైర్, వాట్ ఈజ్ వాట్ ఫైర్ మరియు ఎక్విప్మెంట్ ఎట్లా ఉపయోగించాలి వాటి గురించి వారికి క్లుప్తంగా చెప్పడం జరిగింది. మరియు వారు కూడా మంచిగా తూచా తప్పకుండా వాళ్ళు కూడా పాటిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ముస్లిం మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ అన్నారు. రంజాన్ పండుగను ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని వారు కోరారు. రంజాన్ పండుగ సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని షాదీఖానాలో ముస్లింలకు తెలంగాణ ప్రభుత్వం కానుకగా అందజేస్తున్న రంజాన్ తోఫాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముస్లిం సోదరులకు, మహిళలకు మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ గిఫ్ట్ ప్యాక్లు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లింలను అన్ని విధాలుగా ఆదుకుంటోందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆలోచనలతో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తున్నారని చెప్పారు. షాదీ ముబారక్ పథకం పేద ముస్లిం కుటుంబాలకు వరంగా మారిందని అన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముస్లింలు ఎంతో అభివృద్ధి చెందారని పేర్కొన్నారు. పట్టణాభివృద్ధికి సహకారం అందిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, వైస్ చైర్మన్ గున్నాల బాలాభగత్, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు మోహీస్, కౌన్సిలర్ బోదిరె నర్సయ్య, సతీష్ గౌడ్, కోఆప్షన్ సభ్యులు అజ్మతుల్లా, సొసైటీ సభ్యులు అంజుమ్, తాహిర్ హుస్సేన్, జావీద్ ఖాన్, జుబేర్, రఫీ, జావీద్ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ పండుగని ఉన్న వాళ్ళు అయితే వేసుకుంటారు. గరీబ్ వాళ్ళు ఎక్కడ బాధపడతారో అని మన సీఎం కేసీఆర్ గారు, మన ప్రశాంత్ అన్న ఆలోచించి ఎవ్వరూ బాధపడకూడదు, మీరు కూడా రంజాన్ మాసం పండుగ ఎంతో మంచిగా వేసుకోవాలని మీ అందరికీ బట్టలు పంచుతున్నారు. మీ అందరూ రంజాన్ పండుగ ఎంతో మంచిగా వేసుకుంటారు. అంతేకాదు మీ అందరికీ పెన్షన్లు ఇస్తున్నారు, షాదీ ముబారక్ చెక్లు ఇస్తున్నారు. ఇంటింటికి రోడ్ లైట్లు ఉన్నాయి, కట్టెర్ లైట్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి. పెన్షన్ల ఖర్చు తగ్గించుకోవడం కోసం పెన్షన్లలో సంస్కరణలు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలలో పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పెన్షనర్లు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో 2 రోజుల పాటు జరగనున్న తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర అధ్యక్షులు కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ
దేశంలో రాష్ట్రంలో పెన్షనర్లు రోజు రోజుకి పెరుగుతున్నారని దీని మూలంగా పెన్షన్ల ఖర్చు పెరుగుతోందని చెప్పారు. ఇది బడ్జెట్ పైన ప్రభావం చూపుతోందని చెబుతూ పెన్షన్ల ఖర్చు తగ్గించుకోవటం కోసం పెన్షన్లలో సంస్కరణలు తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పెన్షనర్లు ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయని, సకాలంలో డిఏలు మంజూరు చేయక నగదు రహిత వైద్యానికి తిలోదకాలు ఇచ్చారని పేర్కొన్నారు. ఈపీఎస్ పెన్షనర్లకు నెలకు 9,000 రూపాయలు చెల్లించాలని, పే రివిజన్ కమిషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభలో టీచర్స్ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి, ప్రభాకర్ నాయర్, రంగయ్య, జనార్దన్ రెడ్డి, అరుణ తదితరులు మాట్లాడారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి తరుగు లేకుండా మద్దతు ధర ఇవ్వాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. నగరంలోని కోటగల్లీలో గల ఎన్ఆర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షాలకు నష్టం వాటిల్లిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి తరుగు లేకుండా మద్దతు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్, కొనుగోలు కేంద్రాలలో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆయన అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని అన్నారు. రైతు బంధు కాకుండా రైతులకు వారు పండించిన పంటలకు మంచి మద్దతు ధరిస్తే రైతు బంధు కంటే అధిక లాభం పొందుతారని ఆయన తెలిపారు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద అవకతవకలు జరిగిన, తరుగు పేరిట ధాన్యాన్ని తీసిన భారీ ఎత్తున ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు, మండల నాయకులు పాల్గొన్నారు. మొన్న కురిసిన అకాల వర్షంలో ఏ ధాన్యం అయితే తడిసిందో ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్లో తరువు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే సమయంలో ఏదైతే ఈరోజు నూక ఎక్కువ వస్తుందని చెప్పేసి, తేమ శాతంతో ఇబ్బంది అవుతుందని చెప్పేసి రైస్ మిల్ యజమానులు ఏదైతే చెప్తా ఉన్నారో, గతంలో రైస్ మిల్ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం క్వింటాలకు 300 రూపాయలు బోనస్ ఇస్తాం, మీరు కొనుగోలు చేయండి అని చెప్పేసి రైస్ మిల్ యజమానులకు 300 రూపాయలు ఇవ్వకపోవడంతో ఈసారి ఈ దఫా ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది రైస్ మిల్ యజమానులు. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం మీరు రైస్ మిల్ యజమానుల సమస్యలు వెంటనే పరిష్కరించండి. ఇక్కడ కడత తరుగు పేరుతోని 5 కిలోలు, 7 కిలోలు, 8 కిలోలు తీసుకున్న ఘటనలు ఉన్నాయి. ఆ రకంగా ఒక్కొక్క రైతు 18,000 నుంచి 20,000 రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది. నూతనంగా ఎన్నికైన టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు తదితర అంశాలపై ఉద్యమిస్తామని టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ చెప్పారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పుడూ అండగా నిలుస్తామని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని టీఎన్జీఓస్ భవన్లో నూతనంగా ఎన్నికైన ప్రధాన కార్యదర్శిగా నేతికుంట శేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆయన్ను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి 4వసారి అధ్యక్షునిగా మరియు మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఎల్లప్పుడూ అండగా ఉండి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అందరితో కలిసిమెలిసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉండేవారిని ఎవరైనా ఆదరిస్తారని ఆయన తెలిపారు. సిపిఎస్ రద్దు తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించి భారీ ఉద్యమం చేపడతామని ఆయన తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. టీఎన్జీఓస్ నిజామాబాద్ జిల్లా 23-26 ఎలక్షన్లు జరుపుకోవడం జరిగింది. ఈరోజు సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి శేఖరన్న గారు మరి ఈరోజు వారు సీట్లో కూర్చోవడం జరిగింది. మేమందరం కూడా 23-26 సంవత్సరానికి ఎన్నికైనటువంటి కార్యవర్గం అంతా కూడా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఆర్నిశల కృషి చేస్తామనే మాట తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజులలో ఉద్యోగులకు టీఎన్జీఓస్ సంఘం ఎల్లవేళలా వెన్నంటూ ఉంటుంది.
మా సమస్యల పరిష్కారానికి ఏకైక సంఘం అనే విధంగా ఇంకా బలోపేతం చేసి దళిత కళ్యాణ్ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దేశంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలను రాజ్యాంగంలో పొందుపరిచారని వారు పేర్కొన్నారు. భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు శుక్రవారం దళిత కళ్యాణ్ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పలు శాఖల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మొదటగా దళిత కళ్యాణ్ సమితి అధ్యక్షులు దౌలత్ చక్రి, ప్రధాన కార్యదర్శి రామచందర్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సభ్యులు పులాంగ్ అంబేద్కర్ చౌరాస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం నగరంలోని హమాల్వాడి, పంబావూడి, దొడ్డి కొమరయ్య కాలనీ, నాగారంలోని డిఎస్ కాలనీ, నెహ్రూ నగర్, ఇంద్రాపూర్ కాలనీల్లో దళిత కళ్యాణ్ సమితి శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొని పంచశీల జెండాలను ఆవిష్కరించడం జరిగింది. పంబౌడిలో ఇంగ్లాండ్ నుంచి వచ్చిన దంపతులు జయంతి ఉత్సవాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఉద్దేశించి మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాజేందర్ దాస్, శంకర్ గైక్వాడ్, మనోహర్ బాలేరావు, నామ్దేవ్, శివానంద్, నవీన్, నగరంలోని అనుబంధ శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. बाबासाहेब अम्बेडकर का जन्मदिन 132वां जन्मदिन हम बना रहे हैं। ये हम सभी निजामाबाद वासियों को शुभाकांक्षी स्वागत करते हैं। बाबा साहब हमारा बहुत जन्मदिन के ऊपर हम खुश हैं। हमारा ईद है कि हम बोल के सब लोगों को हम शुभकामना देते हैं। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం వల్లే ప్రతి ఒక్కరూ రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారని మాజీ కౌన్సిలర్ నాయకవాడి నర్సయ్య తెలిపారు. అంబేద్కర్ అందరివాడని, అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని ఆయన కోరారు. నగరంలోని అర్సపల్లి 15వ డివిజన్లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు అబ్బన్న, బట్టి గంగాధర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి సభను ఘనంగా నిర్వహించారు. ముందుగా విద్యార్థుల నృత్యాలు, కళాకారుల పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ లావణ్య నవీన్, మాజీ కౌన్సిలర్ నాయకవాడి నర్సయ్య, శిల్పలింగం, శిల్ప నాగయ్య, బాంసీఎఫ్ జిల్లా నాయకులు రవీందర్, తూట్కూర్ నర్సయ్య, గంగాధర్ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి క్రొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. మాజీ కౌన్సిలర్ నాయకవాడి నర్సయ్య మాట్లాడుతూ అంబేద్కర్ ఎన్నో ప్రయాసాలకు ఓర్చి రాజ్యాంగాన్ని రచించి గాంధీ, నెహ్రూలకు అప్పగించారని అన్నారు. అంబేద్కర్ను రావద్దని తెలిపారని ఆయన చెప్పారు. అంబేద్కర్ లండన్ వెళ్లి బ్రిటిష్ వైస్రాయ్తో మాట్లాడి వచ్చారని అన్నారు. బ్రిటిష్ పాలకులు అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్లోకి అనుమతిస్తేనే స్వాతంత్రం ఇస్తామని చెప్పడంతో అంబేద్కర్ను రాజ్యాంగ పరిషత్లోకి అనుమతించారని ఆయన వివరించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఘనత డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కే చెందుతోందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను అంబేద్కర్ యువజన సంఘం ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఒక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తను ఎంత గొప్పవాడంటే ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తి ఆ సమయంలో అంటరానితనం చాలా ఉండేది. ఆర్థికంగా కూడా ఎంతో వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చి తన ఆశయ సాధన కొరకు ఎన్నో అవమానాలు భరిస్తూ తన ఉన్నతమైన శిఖరానికి అనుకున్న స్థాయికి చేరి ఈరోజు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్గా మారాడు. తాను చేసిన రాజ్యాంగం ఒకే కులానికి, ఒకే మతానికి కాకుండా టోటల్ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి బలైన వర్గాలకు ఉపయోగపడే విధంగా తన రాజ్యాంగాన్ని రచించిండు. ఉదాహరణ చెప్పాలంటే రిజర్వేషన్స్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. నగరంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ఠాకూర్ సౌదేకర్ బీడీ ఫ్యాక్టరీ ముందు నిరసన చేపట్టిన అనంతరం కార్మిక శాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఠాకూర్ బీడీ ఫ్యాక్టరీలో కార్మికుల పేర్లు నమోదు రికార్డును సిద్దిపేటకు బదిలీ చేయటం సరైంది కాదని అన్నారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కిషన్, జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క తదితరులు పాల్గొన్నారు.
ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దాతలకు అండగా నిలుస్తున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో జడ్పీ చైర్మన్ విఠలరావు వెల్లడి. కలకలం రేపిన రోగిని ఈడ్చుకెళ్లిన ఘటన. 15 రోజుల క్రితం జరిగిన ఘటనను వక్రీకరించారని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ ఆరోపణ. వీడియో వైరల్ చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా ప్రభుత్వ ధాన్యం కేంద్రంలోనే కొనుగోలు చేయాలని రైతు కూలీ సంఘం డిమాండ్. కేంద్రంలో అవకతవకలు జరిగితే సహించేది లేదని రాష్ట్ర కార్యదర్శి వి ప్రభాకర్ హెచ్చరిక. ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధుల డుమ్మ. మొక్కుబడిగా సమావేశమై పలు తీర్మానాలు చేసిన సభ్యులు. వడ్డేపల్లి అంగన్వాడీ కేంద్రానికి తక్షణమే భగీరథ నీరు సరఫరా చేయాలని ఎంపీపీ శ్రీనివాస్ ఆదేశం. బోధన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పండగ వాతావరణం. 2,33,00,000 విలువ చేసే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే సతీమణి ఆయేషా ఫాతిమా వెల్లడి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.